సో మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి సింగపూర్లో టాల్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి కానీ ట్రాప్లో పడిపోతారు అనమాట. ఓకే, సో రియాలిటీ వేరు, తర్వాత ఎక్స్పెక్టేషన్స్ వేరు అనమాట. ఓకే, సో ఒక ఎక్స్పెక్టేషన్స్తో మీరు సింగపూర్కి వచ్చినట్లయితే ఐ థింక్ సక్సీడ్ ఎవరు లేరు. ఓకే, మీరు ఒక ప్లాన్తో రావాలన్నమాట. మీ కెరియర్ క్లారిటీ ఉండాలి, తర్వాత మీ మనీ మేనేజ్మెంట్ అనేది తెలిసి ఉండాలి. సింగపూర్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఓకే, సో ఎక్కడ జాబ్ వెతకాలి. ఓకే, కాలేజ్ మీద మీరు ఫుల్లీ డిపెండ్ అయితే అది కొంచెం కష్టం. ఓకే, కాలేజ్ అనే వాళ్ళు మీకు ఫుల్ టైం జాబ్ అనేది ప్రొవైడ్ చేయలేరు. ఓకే, సో వాళ్ళు ఒక ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేయగలరు. ఆ ఇంటర్న్షిప్ లో మీ క్యాపబిలిటీస్ ఏంటి, మీ హార్డ్ వర్క్ ఏంటి, దాన్ని బట్టి అనేది మీ కెరియర్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, ఎంప్లాయర్ అనే అతను మీ క్యాపబిలిటీస్ నిజంగా రికగ్నైజ్ చేయగలిగితే ఇక్కడ ఎస్ పాస్ కానీ, ఎంప్లాయ్మెంట్ పాస్ కానీ, వర్క్ పర్మిట్ కానీ తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా డీటెయిల్స్ కావాలంటే వాట్ ఈస్ స్టూడెంట్ పాస్, వాట్ ఈస్ ఎస్ పాస్, వర్క్ పర్మిట్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ పాస్ ఏంటి అనే డౌట్స్ ఉంటే మీకు ఒకసారి మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ప్రతిదీ తెలుసుకొని దాని తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.